పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో 16 గజాల స్థలంలో నిర్మించిన 3 అంతస్తుల భవనం ఆసక్తికరంగా మారింది. అనుమతులు లేకుండా నిర్మించడంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ ఏకంగా 16 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం నిర్మించారు. ఆమె ప్రతిభకు మెచ్చుకోవాల్సిందే, కానీ ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాన్ని కూల్చేయాలని ఆదేశించారు. తొలుత ఈ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆయన వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 16 గజాల స్థలంలో 2 అంతస్తుల బిల్డింగ్, ఆ పైన రేకుల్లో మరో ఫ్లోర్ ఏర్పాటు చేశారు. అంత చిన్న స్థలంలో ఆ ఇంటి నిర్మాణం చూసి విస్తుపోయారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుమతులు లేకుండా నిర్మించారని తెలిసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలోని ఎలాంటి అనుమతులు లేకుండా 16 గజాల స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేయాలని రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. పాలకోడేరులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి గోపి సమాధానమిస్తూ ఈ భవనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అయినా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని చంద్రావతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే మీరేం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఈ బిల్డింగ్ను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.